సూర్యాపేట జిల్లా కోదాడలో జిల్లా అధ్యక్షులు పడుగుల లింగయ్య యాదవ్ ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ రచ్చోత్సవ సభ విజయవంతం చేయాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో 16 నెలలుగా ప్రజలను మోసం చేస్తుందన్నారు. బడుగు లింగయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ రచ్చోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రచ్చోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బడుగుల లింగయ్య. సభకి సైనికుల్లా కథం దొక్కుతూ కార్యకర్తలందరూ కూడా కదిలి రావాలని, పార్టీ సానుభూతి పనులు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అందరూ కూడా ఇందులో పాల్గొనడానికి, ప్రత్యక్షంగా వీక్షించడానికి, రేపు కేసీఆర్ గారు చేస్తున్న ప్రసంగం వినడానికి మేము నిజంగా ఈ రోజు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేయడం కష్టతరమవుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది, చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేము అనుకున్నది దాదాపుగా 160 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ సభకి ఈ నియోజకవర్గం నుంచి 3,000 మందిని తరలించాలని చెప్పేసి పార్టీ నిర్దేశిస్తే దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కార్యకర్తల నుంచి, పార్టీ సానుభూతి పరుల నుంచి మేము స్వచ్ఛందంగా కూడా రావడానికి సిద్ధం, మీరు వాహనాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్న పరిస్థితిని ఈ రోజు మేము చూస్తున్నాం. దీన్ని బట్టి కాంగ్రెస్ మీద ఎంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తున్నారు. ఈ సభకు పోవటం ద్వారా కాంగ్రెస్ మీద ఉన్న ప్రజా వ్యతిరేకతని, ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేయొచ్చు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్న ఈ తరుణంలో ఈ సభను చూడటం, ప్రత్యక్షంగా అందులో పాల్గొనటం అనేది ఒక అదృష్టంగా భావించే పరిస్థితి కార్యకర్తలకి ఆ అనుభూతి మిగిలిపోయింది. కాబట్టి చరిత్రలో, దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత లక్షలాది మందితో సభ నిర్వహించడం అనేది, వందలాది ఎకరాలలో అన్ని రకాల సౌకర్యాన్ని సమకూర్చి లక్షలాది మంది ప్రజలతోని, కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తలతోని ఈ సమావేశాన్ని నిర్వహించారు.